హలో. రవి గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇప్పుడు దొరికిందా నీకు టైం? అదే మీరు ఎప్పటి నుంచో ట్రై చేస్తా ఉన్నారులే కానీ నేను చాలా బిజీగా ఉండే. మనం ఒక్కసారి ఆడియో కూడా చేసుకున్నాం ఇద్దరి మధ్యలో. మాట్లాడినాంలే. నేను మీ ఆడియో రికార్డింగ్ ఒకటి చూసిన. ఆ ఏది నాకు వాట్సాప్లో పెట్టిరు కదా. వాట్సాప్ లో పెట్టినా, మీరు నా మీద ఒకటి మాట్లాడి పెట్టినరు, నేను కూడా పెట్టినా. అది అంతా ఎప్పుడు అప్పటిదెప్పుడు సంవత్సరం అది కాదు. మొన్న మొన్న ఇవాళ వచ్చింది నాకు ఒక ఆడియో. క్రైస్తవులారా కొజ్జ కొడుకులారా అనేది మాట్లాడుతూ ఉన్నారుగా మీరు. చాలా మందికి పంపిస్తా, ఎవరు ఆన్సర్ ఇయ్యరు. పాస్టర్లు రమ్మంటే రారు, డిబేట్ కు రమ్మంటే రారు. క్రైస్తవులు కొజ్జోళ్ళు ఎట్లయితారండి? వాళ్ళు మొగోళ్ళు కాదో తెలవాలంటే ఆడవాళ్ళని పంపితే తెలుస్తుంది. ఇప్పుడు అట్లా కాదు. కొజ్జోడు అంటే అర్థం ఏం చెప్పండి. ఇప్పుడు మీరు పెట్టిండ్రు హిందువులందరూ ఉమ్. హిందువులందరూ మంచోళ్ళు గారని పెట్టిన ఒక ఆడియో విన్నా. నేను అసలే పెట్టినట్లా. ఇప్పుడు మీ దాంట్లో ఉంది, సెకండ్ లో ఉంది చూడు. నా దాంట్లో తలకిందులు వినండి. ఉం. హిందువులు మంచోళ్ళు కాదని నేను ఏనాడు అనలే. హిందువులు నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ములు, నా అన్నలు, నా నా హార్ట్ బీట్ అని చెప్పిన కానీ హిందువులు నేను ఎప్పుడు ఇట్లా వాళ్ళు ఆ మాట మాట్లాడతారు, కరెక్టే. మీరు మాట్లాడతారు, ఆ మాట మాట్లాడుకుంటూనే హిందువులు ఈ మధ్యలో హిందువులది గురించి ఇట్ట ఇట్ట సంగతి అని ఒక దాంట్లో ఇప్పుడే విన్నా నేను. ఇట్ట సంగతి అంటే ఏందో చెప్పండి సార్. వాట్సాప్ ఓపెన్ చేయి నీ దాన్ని. లేదు వాట్సాప్ మీరు ఏం చూసారో చెప్పండి. నేను లక్ష ఉంటాయి నా దాంట్లో. నా వాట్సాప్ లో లక్ష ఉంటాయి. నా వాట్సాప్ లో నేను ఏమని చేయను. మీరు ఏం చూసారో చెప్పండి. హిందువులని ఎప్పుడు కూడా వినండి. సిగ్గు శరం లేదు హిందువులందరికీ. సిగ్గు శరం లేదు హిందువులందరికని నేను అనలే. ఎవరన్నా మీరు పెట్టిండ్రు కదా నేను పెడితే నువ్వు చూడాలి కదా ఎవరన్నారు అనేది. అది తమ్నేలు. వినండి. మీరు తమ్నేలు చూసి మాట్లాడుతాండ్రు కానీ అలాంటివి బాగా వస్తుంటాయి. నాకు అందరికి వస్తుంటాయి మీకు వస్తుంటాయి. కానీ నేను చెప్పేది వినండి. తమ్నేలు పెట్టింది ఏమని పెట్టినా నేను చెప్పండి. ఏమని పెట్టినా? ఏం పెట్టినావు? సిగ్గు శరం లేదు హిందువులందరికీ. సిగ్గు శరం లేదు హిందువులందరికీ అని పెట్టింది నేనన్న మాట కాదు. మీ చెల్లె మాధవిలత ఉంది కదా. మాధవిలత తెలుసా? మాధవిలత ఇక సినీ యాక్టర్, సినిమా హీరోయిన్ యాక్టర్ మాధవిలత ఉంది కదా మీ చెల్లె. ఉన్నది. ఏమన్నది? ఆ వీడియో చూడలేదు మీరు. పైది చూసి పై మెరుగులు చూసి ఊహించుకున్నారు మీరు. చాలా మంది తిడుతుంటారు, హిందువులందరూ తిడుతుంటారు. చాలా మంది తిట్టిరు సార్. వాళ్ళతో నాకేట పోలిక. ఇప్పుడు ఒక విషయం చెప్పనా? సొంత తల్లిదండ్రులనే తిడతారు. నువ్వు ఒక్కరిని తిట్టవు తల్లిని. చాలా మంది తల్లిని తండ్రిని నరకానికి పోతారు అంటారు. నేనేమంటున్నా అంటే కరుణాకర్ సుగుణ గారికి పాస్టర్లు ఆన్సర్ ఇస్తలేరు. నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వమంటే ఇస్తా. కరుణాకర్ సుగుణ గారికి రెస్పెక్ట్ ఇవ్వమంటే ఈయన వాడు సోమేరు నా కొడుకు. అట్లా ఇదే అనమాట. ఇప్పుడు కొట్లాడుతుంటు కదా, డిబేట్ కి రమ్మంటే రారు. నేనేమంటున్నా రవి గారు, మీరు డాక్టర్ అయి ఉన్నారు కాబట్టి నేనేం చెప్తున్నా, మీరు తెలిసి తెలియక అందులోకి పోయినా గానీ మీరు గౌరవంగా ఉన్నారు. అయితే మేమేమంటున్నామంటే డిబేట్ కు రావాలి, చర్చ చేయాలి. ఆయన ఏమంటుండు, ఆయన దాని మీద నేను ఆడియో పెట్టినా, మొత్తం వినలేను ఆడియో. ఏమంటుండు ఆయన? ఆడియో మొత్తం విన్నా నేను. మీరు క్రైస్తవులు కొజ్జనా కొడుకులు అన్నారు కదా మీరు. మిస్ అయ్యానట ఆయన రాలేదు. ఇజ్రాయెల్ కి పోతే తంతరు, ఆయనను నమ్మరు, ఆయన క్రైస్తవ మతము అన్ని సానుభూతి చూపిస్తున్నా అని చెప్పి అన్నాడు. అన్నాక మీరు దీని మీద కరుణాకర్ సుగుణ గారికి కౌంటర్ ఇయ్యండి, దీనికి కౌంటర్ ఇయ్యండి, ఎవరు ఇస్తలేరు అని చెప్పి పెట్టినా నేను. బాగానే ఉంది. మీరు కరుణాకర్ సుగుణ గాడికి కౌంటర్ ఇవ్వండి అని పెట్టినరు. అవును, పెట్టిర్రు. ఓకే, బాగానే ఉంది. అంతే పెట్టినా నేను. కానీ కింద క్రైస్తవ కొజ్జనా కొడుకులారు అన్నారు. వాళ్ళ కొజ్జల్లో కాదో వాళ్ళ మగాళ్ళ కాదో అని తెలవాలంటే ఇస్తలేరు కదా, దానికి కౌంటర్ ఇచ్చినప్పుడు పోతుంది అది కదండి. ఇప్పుడు క్రైస్తవులు కొజ్జోడా అన్న పదానికి అర్థం చెప్పండి. రవి ఇప్పుడు నేను తిట్టినా, నువ్వు క్రైస్తవును అయిపోయినావు. నేను తిట్టినప్పుడు నీకు దేశం వచ్చింది, నువ్వు కౌంటర్ ఇవ్వాలి. ఇప్పుడు అందరికి కౌంటర్ ఇస్తున్నావు కదా, కొంతమందికి ఇస్తున్నావు కదా. వాడికి కూడా ఇస్తా. వాడేమన్నా పెద్ద పిస్తాగాడా కరుణాకర్ గాడు? పంపించిన కదా కోన్ కిస్కా గొట్టంగాడు వాడు. అదే ఇప్పుడు ఇయ్యాలి నువ్వు, దానికి ప్రతి ఒక్క దానికి ఇయ్యాలి. ఒక్కటే మీకు ఒకటే చెప్పేది, చెప్పండి. క్రైస్తవుడు జోలికి ఎవడొచ్చినా, ఏ పాస్టర్ జోలికి ఎవడొచ్చినా ఆదర్ల రవి ఊకోడు. ఖబర్దార్, వానికి ఏదో రకంగా చేస్తే జరుగుతుంది. అందరు అంతే.
ఇప్పుడు ఆ మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఆ టేప్ పెడితే అంతే మీ ఉంటది. ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరమో మా ఇల్లుకి మీ ఇల్లు అంత దూరం కానీ నువ్వు సైకిల్ మీద వస్తావో బండి మీద వస్తావో మరి నాకు తెలియదు. అదే దూరం అంటే నీకు కార్ అర్థమైతే మీద వస్తావో కొడతా తెలియదు. అంటే కొడతా వచ్చే కొడతా ప్రయాణంలో ఉండే కొడతా ఆ కొడతా టైమింగ్ కొడతా వేరు కదా. లేలే రవి, ఆహా, కొడతా టైమింగ్ కొడతా అంతే టైమింగ్ వేరు ఉంటది. కదా టైమింగ్. నువ్వు ఎంత స్పీడ్ గా వచ్చినా ఆ అంతే దూరం ఉంటది. ఆ అంటే నువ్వు ప్లేన్ లో వస్తే మేము ప్లేన్ లో వస్తాము, నువ్వు నడుచుకుంటూ వస్తే మేము నడుచుకుంటూ వస్తాము. మీరు ప్లేన్ లో వస్తే నేను ఎట్లా రావాలో నాకు తెలుసు కానీ అయితే ఒకటి ఏంటంటే నేనేమంటున్నా, వాడు కరుణాకర్ సుగుణగాడు కోన్ కిస్కా గొట్టంగాడు రాధా అదే మనోహర్ దాస్ రవి గాడు ఒక నేనేమంటున్నా, పనికిరాని లంజా దానికి కొడుకు వాడు. దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఏమని ఆయన చెప్పిన దానికి ఎవరు ఆన్సర్ ఇస్తలేరని నేను పెడుతుంటా వాయిస్. లేదు మీరు పెట్టండి, నేను కాదు అనట్లేదు. మీరు మీరు ఇయ్యాలని పెట్టండి. పెడుతున్నా, నేను పాస్టర్లకు అందరికి పెడతా. నీ ఒక్కరికే వస్తుంది రేషము, పాస్టర్లు ఎంత మందికి నా పెట్టినా తెలుసా? ఒక్కనికి వస్తుందంటే క్రైస్తవుల పట్ల మరి రోషం కలిగి బ్రతుకుతున్నాం కాబట్టి వస్తుంది. పాస్టర్లు అదే అని మన చెప్పి పాస్టర్లకు లేదా ఇది? ఇప్పుడు నేను ఏది 1000 మందికి పెట్టినా అది. పాస్టర్లు 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 దేవుని పోలికతో బ్రతుకుతా ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఎట్లాగో ఇగో ఇప్పుడు ఒక విషయం చెప్పనా. నేను ఒక ఉమ్, డాక్టరు, ఉమ్. నేను ఎంత సున్నితంగా ఉండాలా, ఉండాలి, ఎంత అందరు ఆహా ఉండాలి. ఆహా వినండి వినండి. ఉమ్, ఒక డాక్టర్ అంటే నేను వెరీ పీస్ఫుల్. ఆదల రవి అంటే ఓ టెరిఫిక్ అని జనాలు అనుకుంటారు కానీ ఉమ్. నాలో ఉన్న ప్రేమ, నాలో ఉన్న జాలి, దయ, కనికరం, మంచితనం, ఆ మంచి మాటలు ఎవరికి అర్థం కావు. ఎందుకంటే ఆదల రవి అంటే ఫైర్ అనుకుంటారు. ఫైర్ అనుకుంటారు తప్ప ఏం లేదు. ఇంకొక విషయం చెప్తా మీకు. మా రవిని దూరం చేసిరని మేము అనుకుంటాం, మా రవిని క్రైస్తవులు దూరం చేసిరని మేము అట్లా అనుకుంటాం. ఏం లేదు, మంచి మార్గంలో నడిపిస్తా లే లే ఉన్నాం, లే, మంచిగా మేము ఉన్నాం మేము. దూరం కానీ ఒక చేసిండ్రు, విషయం ఏంటంటే మా హిందుత్వానికి దూరం చేసిండ్రు రవిని అని మేము హిందుత్వం అనుకుంటాం. హిందుత్వం అది ఇది అని కాదు. మంచి మార్గంలో ఎవడు పోతే వాడు నీతిమంతుడు. మనం అది మనం నిజాన్ని మేమేమనుకుంటాం ఏందో అంటే, తెలుసుకున్నాం, మేము నీతిని మేము ఏందో తెలుసుకున్నాం. మా పిల్లలను మేము నీతి కాపాడుకుంటాం మార్గంలో, రవి. నిజాయితీ మార్గంలో ప్రజల్ని మనం నడిపించాలి. కానీ పొట్టకూటి కోసం ఈ ఆ కరుణాకర్ సుగుణగాడు, లలిత్ కుమార్ గాడు, ఆ బొక్కల డాక్టర్ గాడు, వాడి పేరేంది, మా పిల్లలను ఉం? ఎత్తుకపోతున్నారు క్రైస్తవులని మేము అడ్డం తిరుగుతున్నాం. యాడికి ఎత్తకపోతారండి వాళ్ళు? ఏమన్నా ముసల్లాగులైతున్నాం పిచ్చోళ్ళా? మేము. అవును, మన ఆదర్ల డిబేట్ రవి ఏమన్నా పిచ్చోడా? మన డిబేట్ కు అదే అదే కదా ఆన్సర్ ఇవ్వమన్నది ఆదర్ల నేను. రవి ఏమన్నా పిచ్చోడా? ప్రపంచానికి దిక్సూచి ఆదర్ల రవి. లే అంత లేదు, ఆ అంత లేదు, అంత లేదు. వెరీ టెరిఫిక్ మైండ్. ఇంకో నేనేమంటున్నా, క్రైస్తవంలోకి పోయిన తర్వాతనే ఇవన్నీ ఎంతో మార్పు వస్తాయి. అనర్గళంగా ఒక విషయాన్ని అనర్గళంగా విశ్లేషించే గొప్ప సాధకుడు ఆదల రవి. ఆదల రవి అంత ఆ ఆలోచన లేకుండానే అదే హిందువుల నుంచి వెళ్ళి క్రైస్తవుల్లోకి వచ్చాడా? యెహోవాకు యెహోవా మాటకు ధిక్కరించినోడే యేసు. యెహోవా మాటను ధిక్కరించినోడే యేసు. యెహోవా మాటని యేసుప్రభు ధిక్కరించిండా? ఆ ఎక్కడ ఆజ్ఞ అతిక్రమించిండు, ఆ ఆజ్ఞ ఎక్కడ ఎక్కడ అతిక్రమించిండు. ఆయన ఆజ్ఞ అతిక్రమించిండు. ఆయన ఏమన్నాడు? ఎక్కడ నిత్యం మూడోసారి నిత్యం ఎక్కడ? నిత్యం నా నామం ఉండాలన్నాడా? ఆ నిత్యం నా నామం ఉండాలి, ఎప్పుడైనా నా నామం తీయొద్దు, నా పుల్లనైనాను సున్ననైనా తీయొద్దు అని 10 కమెంట్మెంట్స్ ఉన్నాయి కదా. పుల్లలాడి సున్నాలాడి ఎక్కడుందో చూపి నాకు. ఇప్పుడు 10 కమెంట్మెంట్స్ ఉన్నాయి కదా. 10 కమాండ్మెంట్స్ లో ఏమున్నాయి? 10 కమెంట్మెంట్స్ ఏమున్నాయంటే, అదే 10 కమాండ్మెంట్స్ లో ఏమని, వాట్ ఆజ్ఞ ఈస్ ఇన్ దట్? అతిక్రమించొద్దు, ఆజ్ఞ అతిక్రమించొద్దు అని ఉన్నది. ఆజ్ఞ అతిక్రమించిండు కదా ఎవరు? యేసు. ఏమని? ఆమెను రాళ్ళతో కొట్టమంటే కొట్టలేదు కదా. ఎవరు? యెహోవా దేవుడు చెప్పిండా? యెహోవా దేవుడు చెప్పిండు రాళ్ళతో కొట్టి చంపాలని. యెహోవా దేవుడు చెప్పిండు. యెహోవా దేవుడు చెప్పిండు యేసుకు. చెప్తే యేసుకి ఆయన ఆజ్ఞ ఆజ్ఞ యెహోవా దేవుడు ఆజ్ఞ చెప్పిండు రాళ్ళతో అతిక్రమించిండు కొట్టమనా? కదా. ఆ యెహోవా దేవుడు చెప్పిండా రాళ్ళతో కొట్టమని? రాళ్ళతో ఏది కొట్టమని ఒకసారి ఉన్నది. చూపి నాకు, ఎక్కడుందో చూపి నాకు బైబిల్లో. నేను ఇప్పుడు బైబిల్ దగ్గరనే ఉంది, చెప్పు. ఆజ్ఞ అతిక్రమించిండు అని లేదా బైబిల్? నేను అదే బయట ఉన్నా ఏడుందో కదా, చూపి అంటనా. నేను బయట ఉన్నా ఏ- కదా, నేను ఏ- చూపిస్తాను. బైబిల్ అట్లా కాదు. మీరు బైబిల్లో రిఫరెన్స్ గుర్తుండాలి కదా మీకు. అట్లయితే నాకు గుర్తుండాలంటే అది నువ్వు చూసుకోవాలి, లేకపోతే బైబిల్లో యెహోవా దేవుడు రాళ్ళతో కొట్టి చంపమని చెప్పిండు నీ ప్రకారం. ఎవరిని ఎవరిని వినండి వినండి స్త్రీని. వినండి, లిజన్ టు ఉమ్, మీ కేర్ఫుల్లీ. ఉమ్, యెహోవా దేవుడు రాళ్ళతో కొట్టి చంపమని చెప్పిండు. అవు అయితే యేసుప్రభు వచ్చి అట్లా కొట్టొద్దని చెప్పిండు. అవును. అది ఎక్కడుందో నాకు బైబిల్లో చూపించి రెఫరెన్స్ చెప్పి ఇప్పుడే నేను నేను ఎమ్మటే హిందువుల్లోకి వచ్చేత్తిగా. ఓట్ల లక్షిస్తా నేను, 100 కాదు లక్షిస్తా, ఒకటి నువ్వే ఒకటొద్దు లక్షొద్దు, మాట్లాడినావు. ఒకటి ఇప్పుడు నౌ, జస్ట్ నౌ. లక్షిస్తా నీకు. బైబిల్ నా దగ్గరే ఉంది, జస్ట్ నౌ యూ నేను హ్యావ్ బయట టు ఉన్నా సే కదా, దట్. నేను బయట ఉన్నా కదా, నీకు పెడతా. ఆయన ఎక్కడ అన్నాడు నువ్వు? పెట్టుడొద్దు. ఉమ్, నాకు బైబిల్ నా దగ్గర ఉంది, నేను చదివి వినిపిస్తాను. ఉమ్. రెఫరెన్స్ చెప్పండి ఎక్కడుందో. రిఫరెన్స్ చెప్తా నీకు సాయంత్రం వరకు. నేను సాయంత్రం ఎందుకు గుర్తులేదా మీకు? రిఫరెన్స్ నోట్ మీద ఎట్లా గుర్తుంటాయి? మీరు ఇంత డిబేట్ గా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడే వాళ్ళు ఎవిడెన్స్ ఎంత మీకు ఎంత పకడ్బందీగా ఉండాలి మీ చేతిలో.
ఉంటాయి ఉంటాయి అన్ని ఉంటాయి. ఏది ఉంటే డిబేట్ ఏది వస్తా అంటే బ్రెయిన్ లో ఉంటాయి. ఉండాలా? అర్ధరాత్రి నువ్వు లేచి డిబేట్ ఒకటింటికి వస్తా అంటే అడిగితే ఉంటాయి టక్కుమని రవి. చెప్పాలా? నువ్వు డిబేట్ కి వస్తా అంటే ఉంటాయి, అన్ని డిబేట్ లో డిబేట్ మాట్లాడదాం. డిబేట్ కి వచ్చే మాట కాదు, ఒక చిన్న మొక్క చెప్పడానికి మీకు మీకు రెఫరెన్స్ గుర్తులేదు, మళ్ళీ మొక్క ఇక్కడ డిబేట్ లో ఏముంటదా ఏం ఆడ లేదని నువ్వే అబద్ధం ఆడుతున్నావు. ఆజ్ఞ అతిక్రమించుండు, ఎక్కడుంది? అలాంటి అది కోకోలు వెళ్తాయి, అదే నాకు కోకోలు చూపించు వెళ్తాయి. అంటున్నా నేను. రవి రవి నాకు కోకోలని అదే ఉంటాయి. చూపించు అంటున్నా. ఎవరికి? నాకు అదే రిఫరెన్స్ చూపించి ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు, బైబుల్ నా దగ్గర నుంచి చదివి వినిపిస్తాను నేను నీకు. ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ 10 కమాండ్మెంట్స్ యెహోవా చూడా. యెహోవా ఆజ్ఞ అతిక్రమించిన యేసు. ఆ, చెప్పు చెప్పు, అదేదో చెప్పు, నేను చదువుతా, చెప్పు. ఆజ్ఞ అతిక్రమించాడు కదా, ఈయన అదే రాళ్ళతో చెప్పు, కొట్టాలి ఆమె. ఎక్కడో రిఫరెన్స్ చెప్పండి. ఆమె రాళ్ళతో కొట్టాలి ఈయన వేశ్యని. ఎప్పుడైనా ఎప్పుడైనా జ్ఞానాన్ని, ఆయన ఆజ్ఞను అతిక్రమించడం కాదు, ఉమ్. ఆజ్ఞని అతిక్రమించడం కాదు, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన వాత్సల్యం, ఆయన బాహుల్యం, ఆయన లేదంట, యేసు ఆయన హిస్టరీలో క్రీస్తుకున్న లేదు. ప్రేమ యెహోవా ఏందో హిస్టరీలో లేదు చూపించిండు. అది. వినండి 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 వినండి. ఆ, మీ హిందువులు అని అసలు పేరు పెట్టకూడదు, కానీ మీ మతోన్మాదులు ఉంటారు చూసిరా, ఆ, మీ మతోన్మాదులు ఏం చేస్తారంటే, మీ తప్పులు మీ ముడ్డి మీరు సక్రంగా కడుక్కోకుండా ఉమ్, పక్కనోని ముడ్డి క్లీన్ గా ఉండి మైసూర్ శాండిల్ వాసన రావాలనుకుంటారు మీరు. ఎందుకు అంటే ఉమ్. అదే దేవుడు చేసింది. ఎవడో రాళ్లతోటి అమ్మ వ్యభిచారం చేసింది, పాపం చేసింది అని రాళ్లతో కొట్టడానికి వస్తే, మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట రాయి ఏమన్నాడు? అట్లా ఎందుకో తెలుసా? అట్లా చెప్పలే, యాగా అట్లా వినండి చెప్పలే, వినండి, లిజన్ యెహోవా టు మీ అట్లా లిజన్ టు మీ చెప్పలే, లిజన్ టు మీ ఏ వినో అట్లా చెప్పలే, వినాలి, యెహోవా వినో అట్లా వినో చెప్పలే. వినో వినో వినో. ఇక్కడ నేను మాట్లాడేది ఆదల్ల రవి, నేను ఏం అరే చెప్పినా సత్యమే ఇక్కడ ఇక్కడ మాట్లాడతా, నేను కూడా వినాలా? ఒక సదానందును, మాట ఇక్కడ చెప్తా వినండి, సదానందును, ఒక మాట చెప్తా వినండి. నేను కూడా సదానందుని ఇక్కడ. సదానంద్ గారు, చెప్పు సదానంద్ రవి. గారు, ఐ రెస్పెక్ట్ యూ. మీరు వినండి చెప్పు నేను చెప్పేది. నేనేం చెప్పు. చెప్తున్నానంటే, ఉమ్, మీకు ఆ ఎవడైతే రాళ్ళతోటి ఆమె తప్పు చేసిందని వేయడానికి వచ్చారో ఉమ్, ఉమ్, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎంత గొప్ప విషయం తెలుసా అది? మీలో ఉమ్, ఎవడైతే తప్పు చేయడో, ఎవడు పాపి కాదో, ఎవడు ఉమ్, పరిశుద్ధుడో వాడిని ఉమ్. ఏమన్నాడు? రాళ్ళు. అందులో ఎవడున్నాడండి? రాళ్ళు యెహోవా మొత్తం చెప్పలే వినండి అట్లా. వినండి, ఎవరు? రాళ్ళు మొత్తం కింద బారేసి ఉమ్. వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడు కూడా లేకుండా వెళ్ళిపోయిండు. అది దేవుడి యొక్క టాలెంట్, అది లేదు కరెక్ట్ అయిన లేదు లేదు ప్రేమ, లేదు లేదు. అది ఆహా అదే ఆజ్ఞ ఆహా అతిక్రమము. అది లాజిక్, ఆజ్ఞ అది లాజిక్, అతిక్రమించేటప్పుడే అది అందుకొచ్చి లాజిక్, చంపిండ్రు యూదులు. ఏసయ్య లాజిక్, అది అందుకొనించే నిజమైన. చంపిండ్రు వాళ్ళు. యూదులు ఏంటి? సామాన్యంగా చంపరు అక్కడ. మీకు విషయం తెలుసా? వాళ్ళు మీకు అక్కడ విషయం తెలుసా? అక్కడ ఇను అక్కడ మీకు విషయం భగవంతుడు తెలుసా? రాజు ముంగట మీకు నిలబెడితే, విషయం తెలుసా? మీకు విషయం రాజు ముంగట వినండి, నిలబెడితే ఆ ఇను సదానంద్ మీరు గారు. మీరు మీరు ఓ గ్యాప్ ఇయ్యాలి. సదానందం మీరు గ్యాప్ గారు, ఇయ్యాలి. మీరు గ్యాప్ లిజన్ ఇయ్యాలి. లిజన్ లిజన్ మీరు లిజన్ గ్యాప్ సదానందం ఇయ్యాలి. గారు, మీరు గ్యాప్ ఇయ్యాలి. 100 ఇస్తా ఇస్తా చూస్తా. ఇస్తా ఇస్తా ఒక మాట చెప్పి గ్యాప్ ఇస్తా మీకు. చెప్పు ఒక్క మాట చెప్పు చెప్పి ఒక మాట చెప్పు చెప్తాను. చెప్పు. మీ మతోన్మాదులు ఉన్నారు చూసారా, నేను ఈ మాట మాట్లాడేదాకా మీరు మాట్లాడొద్దు. అరే నేను మీరు మీకు టైం ఇస్తా, మీరు గంటన్నర మీరు టైం ఇస్తా, మీరు గంటన్నర మీరు టైం ఇస్తా, మీరు మాట్లాడండి. బాగా చెప్పు. నేను మీ మతోన్మాదులు ఉన్నారు చూసారా, ఉమ్, మీ మతోన్మాదులు ఆ యేసు ప్రభు, ఆ వ్యభిచారం చేసిన స్త్రీ అక్కడ ఉన్నప్పుడు రాళ్లతో కొట్టడానికి వచ్చారు చూసారా, ఉమ్, ఆ బ్యాచ్ మీది. మీలో ఎవడైతే తప్పు చేయని వాడు ఉన్నాడో వాడు రాళ్ళు ఏంట్రా నాయన అంటే రాళ్ళు మొత్తం కింద పడేసిపోయారు. ఎందుకంటే వాళ్ళ తప్పులు ఏందో వాళ్ళకి తెలుసు. ఆయన కింద కూర్చొని ఏదో రాస్తా ఉన్నాడట. వాటిని చూసి ఈయన ఏదో మా కోసం రాస్తా ఉన్నాడు అని భయపడి అక్కడికి వెళ్ళి పరారైపోయారు. ఒక ఉమ్, విషయం ఏంటంటే, ఉమ్, తప్పు చేయని వాడు హిందువుల్లో లేడు, తప్పు చేయని వాడు క్రైస్తవ్యంలో లేడు, తప్పు చేయని వాడు ముస్లింలో, సిక్కుల్లో, జైనుల్లో, బౌద్ధుల్లో లేడు. ప్రతి కులంలో, మతంలో, ప్రాంతంలో, ప్రతి చోట తప్పు చేసేవాడు ఉన్నాడు. కానీ క్రైస్తవ్యమే తప్పు చేస్తుంది. బైబిల్లో తప్పులు ఉన్నాయని మంచిని కూడా చెడుగా చిత్రీకరిస్తున్న మీ మతోన్మాదులు ఉన్నారు చూసారే, ఉమ్, చాలా దౌర్భాగ్యం అండి. ఉమ్. అర్థమైందా? మీరు ఇప్పుడు అయిపోయిందా? దేవుడి మీద అయిపోయిందా? నేరం వేశారు, యేసు ప్రభు మీద. ఆజ్ఞ అయిపోయిందా? అతిక్రమించాడా దేవుడు? ఆయన అయిపోయిందా? ప్రేమ, జాలి, దయ, కనికరం, వాత్సల్యం చూపించాడు ఆయన. అయిపోయిందా? నేను మాట్లాడతా. అయిపోయింది. చెప్పండి. నేను మాట్లాడతా. ఇది గ్యాబీ. ఓకే. ఇప్పుడు యెహోవా గారు ఏం చెప్పారు అంటే, అవన్నీ తూకం వేసుకోలే. ఉమ్, మతోన్మాదులు ఉంటారు, తప్పు చేయనోడు ఉంటే రాయేయాలి అని చెప్పలే. కండిషన్లు ఉమ్, ఎవడైతే పాపం చేసిన స్త్రీ ఉంటుందో ఉమ్, వాళ్ళను రాళ్లతో కొట్టి చంపేయమని నిబంధన ఉంది. డిబేట్ తేలుతుంది. ఉమ్. ఆయన ఆయన నిత్యం నా నామం ఉండాలంటాడు. ఈయన నిత్యం. వచ్చి నిత్యం నా నామం ఉండాలి, యెహోవా అనే పేరు ఎప్పటికి ఉండాలి, ఆ, నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు, ఉమ్. నేను ఈ పేరుని ఎవరికి ఇచ్చేవాడిని కాదని చెప్తాడు. ఇలాంటి డిబేట్ లో ఈ 100 పేరు మంది. నేను ఎవరికి ఇచ్చుకోను కాదన్నాడా? నేను ఎప్పటికీ నా ఏది? పేరు బైబిల్ నా నిత్యం. చేతిలో ఉంది, ఒకసారి రెఫరెన్స్ చెప్పండి.
రిఫరెన్స్ అంటే నేను బయట ఉన్నా కాబట్టి నువ్వు చూసుకో. నేను అదే చెప్పేది మీరు బయట ఉన్నారు కాబట్టే నేను ఇంట్లో ఉన్నా, చేతిలో నువ్వు బైబుల్ ఇంట్లో ఉంది, అందుకే ఉన్నావు. మీరు రిఫరెన్స్ చెప్తే నేనేమంటున్నా నేను నా చేతిలో ఉన్న బైబుల్లో చదివినిపిస్తా. బాబు, నేనేమంటున్నా, నువ్వు డిబేట్ చేస్తే ఇవన్నీ తేల్తాయి. ఎంతో మంది ఓ పారిపోయారు మై కాబట్టి. గాడ్ జీసస్, దిస్ ఇస్ వెరీ సాడ్ మై ఫాదర్. నువ్వేమంటున్నా తెలుసా? ఏంటంటే నీకు ఇప్పుడు 100 తప్పులు చూపిస్తా, రోజు 100 తప్పులు చూపిస్తా. మీరు మీరు ఎక్కువ మీ ఏమియకండి. కళ్ళల్లో తప్పులు పెట్టుకున్నారు. ఇప్పుడే చెప్పాను నేను మీకు, మీకు బైబుల్ అక్కర్లే, నేనేమంటున్నా, బైబిల్లో బైబుల్ వందల తప్పులు అక్కర్లే. నేను చూపిస్తా. చెప్తాగో, నీ దేవుడు అంతకుముందు నాకు తెలుసు అవి. నీ అంతకుముందు యేసు నాకు ప్రభు తెలుసు. యెహోవా దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించాడా? ఆ ఏది మరి చూపించు. మళ్ళీ నేను రెఫరెన్స్ తో సహా పెడతా. నేను 10 మినిట్స్ అయినాక పెడతా. మై గాడ్, ఓ మై గాడ్, పెడతా పెడతా కాదు పెడతా. సార్, మీకు ఒక విషయం చెప్పనా నేను. చెప్పు. మీరు నాకు ఫోన్ చేశారుగా, ఓకే, నేను చేయమంటే యేసు చేసిన. ప్రభు ఆ? నువ్వు చేయమంటే చేసిన. నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు మీరు ఇంత ముందు ఫోన్ మాట్లాడాలని? ఇంతకు ముందు నువ్వు పెడుతుంటే నాకు టైం అంటే ఇయ్యలేదు కాబట్టి నేను మీకు టైం ఇవ్వలేదంటే నేను చాలా దానికి బిజీగా ఉన్నాను కౌంటర్ చెప్పే ఇవ్వమని కదా. చెప్పిన. కరుణాకర్ చుక్కున కౌంటర్ ఇయ్యండి కాదు అని చెప్పిన. ఇత్తగాని వాడు రాత్రిలో బాల్ పెట్టిన. బచ్చగాడు, కోన్ కిస్కా గొట్టంగాడు, కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను వాడికి ఇస్తా, వాడు బచ్చగాడు, వాడు చిన్నపిల్లగాడు, వాడికి ఏం తెలియదులే కానీ, సరే సరే. వాడికి ఏం తెలియదులే కానీ, నేను అనేది ఏంటంటే, నేను బాగా బిజీగా ఉన్నప్పుడు మీరు కాల్ చేశారు. మీరు ఇలా పెట్టిన రికార్డింగ్ ఉందా వాట్సాప్ లో? నాకు ఉన్నది. అది నాకు అభ్యంతరకరంగా ఉంది. ఏంటి అవును, ఉంటది. మళ్ళా క్రైస్తవులందరూ వినండి, ఉంటది. ఎవరు క్రైస్తవులందరూ వస్తలేరు? ఎవరు వినండి, వస్తలేరు కాబట్టి క్రైస్తవులందరూ ఉంటది. కొజ్జోళ్ళ, ఉంటది కదా బాబు. ఇప్పుడు క్రైస్తవులందరూ రవి, కొజ్జోళ్ళ. ఇప్పుడు రవి నువ్వు రవి క్రైస్తవులందరూ కొజ్జోళ్ళ. నువ్వు ఇప్పుడు ఏం తెలుసా? కొజ్జోళ్ళు అంటే ఏంటి అర్థం? వాట్ ఇస్ ద మీనింగ్? వాట్ ఇస్ అంటే ద మీన్ దట్? రేషం చంపుకుంటూ, నీ లెక్క రేషం ఎవరికి లేదు. తప్పులు ఉన్నాయని పక్కకి తప్పుకుంటున్నారు. తప్పులున్నాయని పక్క తప్పుకుంటారా? ఆ సిగ్గు లేనోడు, తలకై పని చేయనోడు, బ్రెయిన్ లో మెదడు లేనోడు, లాజిక్ లేనోడు, బైబుల్ అర్థం కానోడు తప్పుకొని పోతాడు మళ్ళీ పక్కకి. ఇప్పుడు నువ్వు దానికి కౌంటరీ, ఇప్పుడు దేని నేను పెట్టిన ఆడియో కౌంటరీ ఆడవాడు కరుణాకర్ సుగుణాగాడు పెట్టిన దానికా? ఆర్డర్ ఇచ్చేయి. దానికి ఒక్కొక్కటి రిఫరెన్స్ తీసి ఒక్కొక్క దానికి రిఫరెన్స్ తీసి వాని డొక్క చింపి డోలు కొడతా. ఇప్పుడుది ఇచ్చేసి అక్కడ టుడే ఉన్నాయి కదా. టుడే ఈవినింగ్ వస్తుంది చూడు. నేను ఇప్పుడే నువ్వు పెట్టిన చూస్తా. నీ కోరిక చూసి మేరకు ఆ వీడియో ఇస్తా మొత్తం ఉండు. క్లియర్ నీ గా చూసి కంప్లైంట్ ఇస్తుంటా, నీ వాడికి కంప్లైంట్ రిఫరెన్స్ ఇస్తుంటా. తోటి సహా పెడతా. ఇప్పుడు రిఫరెన్స్ తోటి సహా పెడతా. నీకు టుడే కంప్లైంట్ ఈవినింగ్, నీకు టుడే కంప్లైంట్ ఈవినింగ్. ఇస్తుంటా, నువ్వు పెడుతూనే ఉండు దానికి. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. నేను నీకు డెఫినెట్లీ అన్ని టుడే. ఇస్తుంటా. నీకు యా. ప్రతి ఒక్కటి ఇస్తుంటా. మన ఇద్దరి మధ్యలో మనకి నాకు గట్టు పంచాయతీ మీ లేదు. నీకు కరుణాకర్ సుగుణాగాడికి ఆలు కూడా రావు బైబుల్లో. నేను వాడట ఏమంటున్నా, అవన్నీ మనకొద్దు. వాడికి ఆలు కూడా రావు. నువ్వు వాడికి వాడు బార్ షాపుల బఠానీలు అమ్ముకున్నోడు, వాడికి బైబిల్ గురించి ఏం తెలుసండి? నేనేమంటున్నా రవి, కాదు కాదు కాదు, సదానందం గారు, చెప్పండి. ఒక లైన్ వినండి. బార్ షాపులో బఠానీలు అమ్ముకున్న కరుణాకర్ సుగుణాగానికి బైబిల్ గురించి ఎలా తెలుస్తుంది? అరే, నీకు తెలిసింది వస్తే డిబేట్ కు ఆయన మంచి మంచి ఎస్, మేధావులు నాకు వస్తారు. తెలుసు కాబట్టి జాన్ బాబు, నువ్వు ఇందాక దినేష్ మాట్లాడిన ప్రసాద్, మాటలు బైబిల్లో ఎక్కడున్నాయో రెఫరెన్స్ చెప్పమంటే చెప్పట్లేదు. నేను చదివి నేనేమంటున్నా, వినిపిస్తాను అని చెప్పిన. నీకు మా రకరకాల బైబుల్ మీద ఎందుకు రుద్దుతున్నారు లేనిపోని అబద్ధాలు? యేసు ప్రభు మీద, బైబుల్ మీద, మరియమ్మ గారి మీద, యెహోవా దేవుడి మీద. నేనేమంటున్నా, అన్ని నిజమైన విషయాలు దేవుణ్ణి తెలుసుకోండి సదానందం గారు. మీరు నేనేమం క్రైస్తవ్యంలోకి రండి. నిన్ను ప్రేమపూర్వకంగా క్రైస్తవ్యంలోకి ఆహ్వానిస్తున్నాను. బైబుల్ చాలా గొప్పది. యేసయ్య చాలా గొప్ప దేవుడు. నేనేమంటున్నా, మమ్మల్ని మా రవిని పట్టుకపోయినని మేము బాధపడుతున్నాం. మీరు ఇంక అందులోనే ఉన్నారు. మా సదానందం గారు మా బయటికి రవిని రావట్లేదు అనేసి నేను చాలా మా రవిని బాధపడుతున్నాను. పట్టుకపోయినరు. ఆమె తల్లిని ఐ ఫీల్ మా వెరీ అక్క బ్యాడ్ మా అక్కని సదానందం గారు. మోసం ఐ చేసి ఫీల్ రవిని వెరీ బ్యాడ్. పట్టుకపోయినరు. అందులో పట్టుకపోయినరు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. మా రవిని నేను మా పట్టుకపోయినని మేము సదానందం గారు, బాధపడుతున్నాం. నేను వచ్చుడు కాదు. ఇంకా ఆ చితి మా రవి మంటల్లోనే గర్భాఫీస్ ఎందుకు చిక్కుకొని ఎప్పుడైతాడని వెయిటింగ్ ఉన్నాడు? ఉన్నాం మేము. ఆ ముళ్ళ పొదల్లోనే ఎందుకున్నాడు? మా రవి గర్భాఫీస్ ఎప్పుడైతాడని మేము వెయిటింగ్ లో ఉన్నాం. గర్వాపసి ఆదెల రవి ప్రాణం పోయిన పరలోక రాజ్యంలో ఉంటాడు ఎందుకైతాడు? తప్ప గర్వాపసి కాడు. మీలాంటోళ్ళని ఇందులోకి పోయి కూడా 5 ఏళ్ళు అయిందో 10 ఏళ్ళు అయిందో. నరకంలోకి పోబోయే మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చవలసిన బాధ్యత మాలో ఉంది. అంత బూటకం పుస్తకం మన ఇండియా మీదకి అటాక్ చేయడానికి రాసుకొని వచ్చిండ్రు. ఇండియానా? బూటకమా? నాటకమా? అది మీరు అనుకునే మీ గ్రంథాలలో ఉండొచ్చు సుమా. అది యేసుక్రీస్తు కాదు, బైబిల్ కాదు. బాబు రవి, ప్రపంచవ్యాప్తంగా అది కాదు కదా. ఒక్క నిమిషం, విగ్రహారాధన ఎట్లా సమర్థిస్తాడు? ఒక్క నిమిషం. మీరు ఇది ప్రపంచవ్యాప్తంగా ఏది ఎక్కువ ఉంది?
ఎక్కువ ఎందుకు ఉంటదంటే వేశ్యతనం ఎక్కువ ఉంటే పవిత్రంగా గంగ గోవు పాలు గరిటెనైనా చాలు అని శాస్త్రం ఉన్నది మా దాంట్లో. చదువు పద్యం మొత్తం ఉన్నది. చదువు అంటే చదువు. విలువైంది తక్కువ పద్యం ఉంటది, వస్తుందా రాదా నీకు? విలువైంది తక్కువ ఉంటది. ఇగో నాది ఇంగ్లీష్ మీడియం, వినండి. నేను ఏమంటున్నా, నాది ఇంగ్లీష్ మీడియం, నాది ఇంగ్లీష్ మీడియం. నీ తెలుగు మీడియం అయినా నేను పద్యం పాడతావను. బాబు రవి, గంగి గోవి పాలు గరిటెడైన చాలు. మిగతా చదువు. పాలు కొదుమనైన పాలు ఎన్నో పాలు, వేరే పాలు ఎన్నైనా ఏమైనా కాదు కానీ ఆ విషయం విను. ఆ విషయం ఏముంటదంటే తలుకు బెలుకు రాళ్ళు. మంది విను 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 విను. హలో హలో సదానందం గారు, అరే క్రైస్తవం బెలుకు రాళ్ళు, క్రైస్తవం నశించడానికి బెలుకు రాళ్ళు రవి వినబా? క్రైస్తవం బెలుకు రాళ్ళు చంపుకుంటూ కత్తి ద్వారా వచ్చింది, కత్తుల ద్వారా వినబ్బా? వచ్చింది, కత్తుల పెద్దలు రావా? కత్తుల ద్వారా పొడుచుకుంటూ వచ్చింది. కాబట్టి మా ఇండియా రావదని మేము పోరాడుతున్నాము. ప్రపంచ వ్యాప్తంగా మంచోళ్ళు ఎక్కువ ఉన్నారా చెడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారా? చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటారు. అది మీ బ్యాచ్, అది మీ బ్యాచ్, అది మీ మత ఉన్మాదుల బ్యాచ్, అది మీ మతోన్మాదుల బ్యాచ్. ప్రపంచ వ్యాప్తంగా మంచోళ్ళు ఉన్నారా చెడ్డోళ్ళు ఉన్నారా? రెండోసారి ప్రశ్న. చెడ్డోళ్ళే ఉంటారు. అది మీ బ్యాచ్, అది మీరే. మీ మత ఉన్మాదులు, మతోన్మాదులు. సనాతన ధర్మం ఎలాంటిదంటే భూమి మీద మంచోళ్ళు ఎక్కువ ఉన్నారా చెడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారా? మంచోళ్ళు మా హిందువులనే ఉంటారు. భూమి మీద, నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పండి. భూమి మీద మంచోళ్ళు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? ఎక్కువ ఉంటారు. చెడ్డోళ్ళు. మంచోళ్ళు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? మంచోళ్ళు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? తక్కువ ఉన్నారు. అది మేము. ఎందుకంటే కాదు భూమి మీద ఎక్కువ ఉన్నారు మీరే. అదే మేము భూమి మీద ఎక్కువ కాదు. భూమి మీద మీరు భారతదేశంలో మాది 80%, 90% కాదండి. కాదు, ఒక నిమిషం. భారతదేశంలో ఉన్న మతాలనే నమ్మాలని రూల్ ఉందా? రూల్ కాదు, అంత హిందువులే. ఉందా? హిందువులా? యేసు కూడా బాప్తిజం ఇచ్చి. అసలు నీకు విషయం తెలుసా? 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 అసలు మీకు విషయం తెలుసా? విషయం తెలుసా? విషయం తెలుసా? భారతదేశం ఏ దేవుడిది? భారతదేశం ఏ దేవుడిది? భారతదేశం ఏ దేవుడిది? భారతదేశం ఏ దేవుడిది? భారతదేశం ఏ దేవుడిది సార్? భారతదేశం ఏ దేవుడిదండి? కాదు కాదు, భారతదేశం ఎవరిది? భారతదేశం క్రైస్తవులది కాదా? భారతదేశం క్రైస్తవులది. భారతదేశం క్రైస్తవులది. ఆదర్ల రవి, బ్రాండెడ్ కంపెనీ ఆదర్ల రవి చెప్తా ఉన్నాడు, భారతదేశం క్రైస్తవులది, ప్రపంచం కూడా క్రైస్తవులదే. మీరు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, జైనులైనా యేసయ్య పిల్లలే, బైబుల్ పిల్లలే, యెహోవా దేవుని పిల్లలే. మనమంతా అన్నదమ్ములం. మీరు మాకు శత్రువులయ్యారు, కానీ మిమ్మల్ని మిత్రులుగా చేసుకోవడం కోసం మీకోసం అనేక బాధలు పడుతున్నాము. మీరు నరకం పోవద్దని, మీ ప్రాణాలను రక్షించడానికి మా ప్రాణాలని త్యాగం చేస్తున్నాము. నేను ఇప్పుడు దాకా మాట్లాడిన మాటలు మీకు అర్థమైతే మీరు పరలోక రాజ్యం వస్తారండి, లేకపోతే మీ కర్మకి నేను బాధ్యుణ్ణి కానండి. మీరు నరకానికి పోకూడదని మా బాధ అండి. నేనేమంటున్నా తెలుసా? మీరు నరకానికి పోకూడదని మా బాధ అండి. మీరు నరకానికి పోకూడదని మా బాధ అండి. మీరు నరకానికి పోకూడదని మా ఊళ్ళు మీ మత ఉన్మాదుల చేతులు చనిపోతున్నారండి. మీరు నరకానికి పోకూడదని మా క్రైస్తవ పాస్టర్లు మీ చేతిలో స్తంభాలకి కొట్టబడి, కట్టివేయబడి, యాసిడ్ పోయబడి నరకం అనుభవిస్తున్నారండి. మీకోసమే. మీకోసమే. గ్యాబ్ ఇస్తే మీరు ఊకోరు కదా సార్. గ్యాబ్ అనేది నా జీవితంలో ఎవ్వడికి ఇయ్యను సార్ నేను. అందుకే నా పేరు బ్రాండెడ్ ఆదర్ల రవి అని సార్. దానికి ఆన్సర్ ఏంది? యేసు ప్రభుని కుక్క సాగు చంపినరు ఇజ్రాయెల్ ప్రజలు, ఉమ్మేసిండ్రు. ఆన్సర్ ఇవ్వన్నావు కదా, ఆన్సర్ ఇవ్వన్నావు కదా. ఆన్సర్ ఇవ్వన్నప్పుడు ఆన్సర్ వినాలి. ఆన్సర్ వినకుండా మళ్ళీ మాట్లాడినావు అనుకో, ప్రశ్నకు సమాధానం రాదు కదా సార్. చెప్పు. యేసు ప్రభుని కుక్క కొట్టుడు కొట్టిరా? ఇగో ఒక మాట, ఒక పాము ఉంది, చంపేసినాం. చంపిన తర్వాత దాని నెత్తి మీద మన చిన్నప్పుడు ఇంత కిరోసిన్ పోసి దాని తోక ఉపుతుందా లేదా అని చూసేవాళ్ళం.
దాని మొహం మీద చంపిన తర్వాత ముఖమే చిదిమిన తర్వాత దాని మొహం మీద కింద పెట్రోల్ పోతే దాని తోక ఊపిందో లేదో చూసేవాళ్ళం. మీరు నాకంటే పెద్దవాళ్ళు వయసులో, సదానందం గారు. 59 ఏళ్ళు ఉంటాయి. 59 ఏళ్ళు, నాకు 36 ఏళ్ళు. సరే నేను 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 ఏమంటున్నా ఆ, ఏజ్ వినండి వినండి నేను వినండి ఏజ్ వినండి నేను వినండి ఏజ్ లిజన్ టు మీ, మళ్ళీ ప్రాబ్లం నాది తీసుకోను. మిస్ అయిపోతుంది, వినండి. సరే సరే ఏజ్ మీరు పక్కన విషయం పెట్టు. ఏమంటే, చెప్పు. మీ మ్యాటర్ మీ మాట్లాడు. మీ వయసులో ఎంతో చూసుంటారు మీరు. ఇప్పుడు చచ్చిపోయిన పాము తోకూపితే దానికి ఎంత పౌరుషం ఉందండి. చచ్చిపోయే ముందు కూడా తోకూపుతుంది. ఉమ్, అంటే భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సర్వస్వాన్ని సృజించిన సర్వ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువు. ఉమ్, ఆయన ఈ మనుషులు సిలువ ఎత్తా ఉంటే కొట్టలేడా, తిట్టలేడా? ఇంకొక విషయం తెలుసా మీకు? ఉమ్, సిలువ వేయబడే ముందు యేసుక్రీస్తుని ఒకడు తీసుకుపోతా ఉన్నారు, యేసుప్రభుని చికాకు పెడతా ఉన్నారని తెలిసి ఉమ్, పేతురు వాడి చెవి నరికి పారైతే ఉమ్, ఆ చెవిని ఇమ్మీడియట్లీ తీసి మళ్ళీ వాడి చెవికి, వాడు పుట్టినప్పుడు వాడి అమ్మ కడుపులో నుంచి, అంటే తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చాడో ఉమ్. యేసుక్రీస్తు మళ్ళా వాడి చెవిని వాడికి అతుకుబెట్టినప్పుడైనా ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క పవర్, ఆయన దేవుడు కుమారుడు ఆడ అనేసి గ్యాప్ జ్ఞాపకం ఆడ చేసుకోలేదు. గ్యాప్ వినండి 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 ఆడ వినండి ఆడ ఒక గ్యాప్ వినండి వినండి నేను వినండి 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 ఒక పంచ్ వినండి ఇచ్చేది వినండి పంచ్ వినండి ఇచ్చేది వినండి. ఒక్క పంచ్ ప్రశ్న ఇచ్చేది అడిగినప్పుడు ఒక్క పంచ్ సమాధానం ఇచ్చినాక వినాలా? నువ్వు నేను మాట్లాడు. మీరు ఒక్క మాట్లాడేటప్పుడు పంచ్ గంట ఇచ్చినాక వింటా అని నువ్వు చెప్పిన. మాట్లాడు. మీరు ఒక పంచ్ మాట్లాడేటప్పుడు గంట వింటా అని చెప్పిన. నేను ఒక్క పంచ్ మాట్లాడేటప్పుడు ఇచ్చినాక మధ్యలో మాట్లాడు. నన్ను ఒక్క డిస్టర్బ్ పంచ్ చేయొద్దు. ఇస్తా ఒక్క నేను పంచ్ ఒక మాట్లాడేటప్పుడు పంచ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. నన్ను ఒక్క నేను పంచ్ ఒకటే నేను పంచ్ నేను ఒకే ఒక వినాలా? పంచ్ మీరు వినాలా? మీరు రాజు తర్వాత ముంగట రాజు గంటన్నర ముంగట మాట్లాడు, ఆయన గంటన్నర మాట్లాడు, గంటన్నర మాట్లాడు, రాజు ముంగటికి పోయినప్పుడు నువ్వు గంటన్నర స్వస్థత మాట్లాడు చేయమంటే సార్. గంటన్నర స్వస్థత నాది అయిపోయిన చేయమంటే నేను మాట్లాడిన తర్వాత గంటన్నర మాట్లాడు సార్. లే నేను ఇప్పుడు ఇప్పుడు గంటన్నర వినలే మాట్లాడి నీకు టైం ఇస్తా, నేను మాట్లాడు. నువ్వు నన్ను ప్రశ్న అడిగినావు, నేను సమాధానం చెప్పాలి. రవి రవి నేను నీ వినలే ప్రశ్న అడుగుతానని చెవు అత్తు పెట్టి నన్నావు కదా నువ్వు మీరు ప్రశ్న అబద్ధం అది అడిగారు. అబద్ధం అది వినాలా చెవు వినాలా అత్తు పెట్టి వినాలా నన్నావు వినాలా అబద్ధం వినాలా? నువ్వు విన్న తర్వాత దానికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇయ్యి, నేను వింటా. ఆ. నువ్వు విన్న మరి తర్వాత నువ్వు షార్ట్ ఎక్స్ప్లెనేషన్ కట్ చెప్పు ఇస్తావా? షార్ట్ కట్ చెప్పు నువ్వు షార్ట్ కట్ నేను చెప్పు నేను చెప్పింది విన్న తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తావంటే మాట్లాడు, నేను గంటన్నర టైం ఇస్తా. చెప్పు 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 ఆ, నువ్వు గంటన్నర ఇప్పుడు వద్దు వినండి సార్. ఒక 2 సెకండ్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే నువ్వు రాజు వినండి ముంగట వినను. నేను ఆ, నాది అయిపోవాలా, నాది అయిపోవాలా. నాది అయిపోయిన రెండే తర్వాత సెకండ్లు నేను ఇస్తే వింటా. నువ్వు గంటన్నర నువ్వు నాది మాట్లాడు అయిపోయిన తర్వాత గంటన్నర వింటా. లేదు నాది నువ్వే అయిపోయిన చెప్పు తర్వాత నువ్వే గంటన్నర. చెప్పు నువ్వు రెండే నన్ను ప్రశ్న సెకండ్లు అడిగినావు కదా, ఎందుకు అడిగినావు నన్ను ప్రశ్న? నేను చెప్పాలి, నేను దానికి ప్రశ్నకు చెప్పు జవాబు చెప్పాలి. చెప్పు నేనేమన్నా చెవత్కు పెట్టినా ఉన్నావు తప్పది లేదు అది తప్పు కాదు, కానీ నీకు తెలియదు. బైబిల్లో ఉంది, కావాలంటే రాజు చదువుకో. ముంగట స్వస్థత చేయమంటే వినండి 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 స్వస్థత వినండి వినండి చేయమంటే వినండి 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 వినండి. చేయలేకుండా చచ్చిపోయింది కదా సరే రబారా, విను 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 వినబ్బా. చచ్చిపోయింది కదా నేను చెప్పేది వినబ్బా ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలా? నువ్వు నేను చెవు చెప్పేది వినాలా? కోసినోడు వినాలా? చెవు అత్తి వినాలి పెట్టినోడు వినాలి బాబు వినాలి బాబు దానికి వినాలి. ఐ ఖండిస్తున్నా చెవు డోంట్, కోసింది నేను తప్పు వినను అంటున్నా అసలు. ఐ డోంట్ కేర్ వాట్ యు సే. చెవు అతక పెట్టింది తప్పు ఆహా, అంటున్నా నేను వినా. నేను చెప్పేది వినాలా? నువ్వు ప్రశ్న చెప్పు అడిగినావు, నేను జవాబు చెప్పాల్సిందే. చెప్పు 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 ఆ ఇప్పుడు ఏమంటే సార్, భూమి మీద ఆడ మగ అని రెండు ఉన్నాయి కదా. ఓకే మధ్యలో ట్రాన్స్జెండర్స్ కూడా వచ్చారు, కొజ్జోళ్ళు. సరే నువ్వు చెప్తుండు వినాలా సార్ మీరు? నువ్వు ఇప్పుడు ఇంటనే ఉన్నా నీది కొజ్జోళ్ళు కూడా లేదు వచ్చాయి కదా. దాని వినండి ప్రశ్నకు వినండి, అందుకే ఆన్సర్ అంటున్నా సార్, అందుకే చెప్పేది వినండి. టైం వేస్ట్ చేయకండి. చెప్పు ఆడవాళ్ళు ఉన్నారు, మగాళ్ళు ఉన్నారు, మధ్యలో ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. అదే అంటే అదే చెప్పినా కదా వాళ్ళని తక్కువ చూపు చూస్తారు. వినండి, ఆ, వాళ్ళని నేను చాలా గౌరవిస్తా, కానీ సమాజం వాళ్ళని తక్కువ చూపు చూస్తుంది. వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను, కానీ అంత తక్కువ చూపు చూసే వాళ్ళకు కూడా రోషం, పౌరుషం, కోపం, బలం, ఆవేశం అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు కూడా ఏదైనా చేయగలరు. ఇంకా మగాడు ఏం చేయలేడు, వాళ్ళకున్న బలం అలాంటిది, అంతటి క్యాపబిలిటీ ఉంది వాళ్ళకి. ఇదే క్రైస్తవుడు అట్లాంటిది వినండి. అరే సార్, ఆ, మధ్యలో ఓకే మాట్లాడకండి సార్. నేను ఓకే చిన్న లిటిల్ టైం తీసుకుంటా, మీరు మధ్యలో నన్ను ఇంటరప్ట్ చేస్తే నేను చాలా టైం ఓకే తీసుకోవాల్సి ఓకే వస్తుంది. ఓకే ఓకే అయితే ఇప్పుడు విషయం ఏమంటే, అట్లాంటి వాళ్ళకి అంత కోపం ఉంది ఏంది? ఈ సమాజం తక్కువగా చూసే ట్రాన్స్జెండర్స్ అంటే కొజ్జా వాళ్ళు, వాళ్ళనే వాళ్ళకి అంత పౌరుషం అంతుంటే, భూమిని ఆకాశాన్ని వినటం వరకే, మీరు తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి. కానీ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని ఎన్ని చేసిండండి భూమి మీద. అసలు ఈ భూమి విస్తీర్ణం, విశాలతను మనం ఒకసారి దాని గురించి ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయి పిచ్చోళం అయిపోతాం. అంత తయారు చేసిండు భూమి. ఎన్ని తయారు చేసిండు? భూమిని, గాలిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుల్ని, నక్షత్రాలని, గ్రహాలని ఎన్నిట్లో తయారు చేసిండు అసలు ఆయన అంత గొప్ప అంత ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలవాడు మనిషి. ఆ మనిషిని సృజించిన వాడు దేవుడు. అసలు ఈ భూమి మీద ఎన్నిటిని తయారు చేశాడో అవన్నీ మానవులకు తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించి తయారు చేయించాడు దేవుడు. అట్లాంటి దేవుడికి తన్నులు తిన్నాడు అంటే
ఇప్పుడు కోపం రాని దేవుడి కంటే చిన్న పోరగాళ్ళు కూడా చూడండి. మీకు సెల్ ఫోన్లు ఈ మధ్య బాగా ఎడిక్షన్ అయిన చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వకపోతే తల్లిని పొడిచి చంపిండు ఒక పోరడు. ఆ అంత కక్ష వాడికి. అంటే చిన్న పోరగాడుకున్న కక్ష దేవుడికి లేదంటరా ఆయనకి. తర్వాత వినండి 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 వింటమే. అయితే చిన్న తల్లి ఫోన్ ఇయ్యలేదని కొడుకు చంపిన ఆ, త- తల్లిని చంపిన కొడుకు అనుంది. ఆ అంత చిన్న పిల్లగాడే మర్డర్ చేసిండు. అంటే అంత పెద్ద మహాదేవుడు వాళ్ళందరినీ చంపలేడా? ఆయనకు అంత సాధ్యం కదా? ఆ ఆయనకు చిన్న సాధ్యం కాని పిల్లగాడికి కానీ ఉన్నంత కానీ ధైర్యం అది ఎవరికి కాదండి. ఉన్నది యేసుకు? చిన్న పోరగాళ్ళకి కోపం వస్తుంది. మూలన పడ్డ ముసలోడికి కోపం వస్తుంది. వినండి వినండి, అయిపోయింది. 1 మినిట్ తీసుకుంటా. ఇగో పెరాలసిస్ వచ్చి మంచం మీద పడ్డోడు కూడా పిల్లల్ని తిడతా ఉన్నాడు, కొడుకులను తిడతా ఉన్నాడు. ఇగో మూతి వంకర పోయినోడు కూడా మూతి వంకర పోతే తిట్టినట్టే, మూతి వంకర పోయినోడు కూడా కోపం పోతే తిడతా ఉన్నాడు. చేతగానుడు, కుంటోడు, గుడ్డోడు కూడా తిడతానే ఉన్నాడు. దేనికి పనికిరాని కుష్టోడు కూడా తిడతానే ఉన్నాడు. దేనికి పనికిరాని అభాగ్యుడు కూడా తిడతానే ఉన్నారు, కొడతానే ఉన్నాడు, నరహత్యలు చేస్తూనే ఉన్నాడు, అని చేస్తూనే ఉన్నాడు. కానీ కోపం ఏ పనికిరానకైనా వస్తుంది, కానీ కోపం కంటే చంపడం కంటే ఒకరిని హింస పెట్టడం కంటే మనం తగ్గించుకొని ప్రేమ, జాలి, దయ చూపించేవాడు ఉంటాడు చూసినావా, వాడు ఈ ప్రపంచ వ్యాప్తంగా అరుదు. అట్లాంటి ప్రేమను చూపించాలి. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తా, ఒక చిన్న ఉదాహరణ చెప్పి కట్ చేస్తాను మీకు. మీరు లక్షల కోట్ల రూపాయల ఆస్తిపరుడు. మీది 5 స్టార్ హోటల్ కంటే మించి మీ ఇంట్లో మంచి దగదగ 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 మెరిసే అద్దాల మేడలో బంగారపు ఇళ్లలో మీరు బ్రతికిండ్రు అనుకోండి. మీకు తగ్గింపు స్వభావం కనబడాలి అంటే ఒక గుడిసెలో ఉన్నోడి ఇంట్లోకి వచ్చి 1 సంవత్సరం బ్రతకగలరా? మీరు హైగా బ్రతికినోడు చూడండి, ఎక్కడైనా హైగా హెచ్చుగా బతికినోడు చూడండి. ప్రపంచవ్యాప్తంగా బాగా అధికారికంగా బాగా రిచ్గా బతికినోడు చూడండి. వాడిని గుడిసెలో కూర్చోబెట్టి, పల్లెటూరులో గుడిసెలలో గొడ్ల మధ్య మేకల మధ్యలో కూర్చోబెడితే 10 నిమిషాలు కూడా ఉండడండి. అట్లాంటి 1 సంవత్సరం కూర్చోబెడితే ఉండగలడా? అంటే 5 స్టార్ హోటల్లో రంగుల రంగుల భవనాలలో బతికినోడు గుడిసెలోకి వచ్చి మేకల పెండల మధ్యలో, గొర్రెల మధ్యలో బతికి తగ్గించుకున్నోడు ఎలా అయితే ఉంటాడో, భూమిని, ఆకాశాన్ని అన్ని తన గుప్పెట్లో ఉండి ఒక్క మాట సెలవిస్తే మొత్తం మారిపోయే శక్తి గల దేవుడు తనకు తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు చూసారా? అది గొప్పతనం. కొట్టుడు ఎవడండి చేతకంది? వెనక నుంచి దెబ్బ తీసి కొట్టొచ్చు, చంపొచ్చు. ఇప్పుడు నిన్ను చంపొచ్చు నేను. నీకు సాధ్యమైతే నన్ను కూడా చంపొచ్చు. అది ఎవరికైనా సాధ్యమవుతుంది. కానీ ఆ కోపాన్ని, ఆ ఆవేశాన్ని తగ్గించుకొని, సదానందం గారు, నేను మీకు క్షమాపణ చెప్తున్నానండి, మీరు చాలా మంచివాళ్ళు సార్ అనేసి ప్రేమగా మాట్లాడితే ఎలా ఉంటుంది? అరే సదానందంగా, బలిసిందారా, వాడి గురించి నాకెందుకు ఫోన్ చేసినావురా అంటే మర్యాదగా ఉంటుందా? మీరే సమాధానం చెప్పాలి సదానందం గారు. మళ్ళీ నేను తీసుకోవాలన్నా? ఇప్పుడు ఇంత టైం తీసుకున్నావు, మాట్లాడొచ్చా? 2 సెకండ్లు అన్నావు, నేను గంటన్నర టైం ఇచ్చిన నీకు. 2 సెకండ్లు మాట్లాడు. 10 నిమిషాలు మాట్లాడు. కరెక్ట్ టైం చూసుకో. మాట్లాడండి, మీరు మాట్లాడండి. వద్దు మధ్యలో దూరుతావు మళ్ళీ పరిశాని నీతోటి. నాకు తెలుసుగా నీ గురించి నాకు తెలియదా? మేధావిలకు మేధావి. 11:15 అయింది. మీరు మాట్లాడండి. 11:25 దాకా రాకు. మీరు టైం తీసుకోండి సార్, మీరు కానివ్వండి, స్టార్ట్ చేయండి. 11:25 దాకా రాకు అంటున్నా. 10 నిమిషాలు. యూ హ్యావ్ టు స్టార్ట్. మీరు కానివ్వండి, మీరు స్టార్ట్ చేయండి. ఓకే. అయితే రైట్. ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా? చెప్పండి. రాజు దగ్గరికి దిల్కొచ్చి ముంగటలో పెట్టి, నీ స్వస్థతలు చెయ్యి, నేను వదిలిపెడతాను, నీకు స్వస్థత చెయ్యి. ఇప్పుడు అన్ని చెవు కోసినావు కదా, చచ్చిపోయిన లేపినావు కదా, సముద్రం చీల్చినావు కదా, ఇన్ని పెద్ద పెద్ద పనులు చేసినావు కదా, నా ముంగట ఒక చిన్నది ఏదన్నా మిరాకిల్ చేయమని అడుగుతాడు రాజు. ఎవరిని? యేసు గారిని. ఏ రాజు? అక్కడ పేరు తెలియదు నాకు. తెలవాలా? యేసు ముందు క్వశ్చన్ రాంగ్. పేరు తెలవాలా? పేరు తెలిస్తేనే మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఒక్క నిమిషం అయిపోయింది. పేరు తెలియదు కదా మీకు, ఎట్లా? పేరు తెలియకుంటే ఈడ మ్యాటర్. నాకు ప్రూఫ్ ఉండాలా? నేను ఇప్పుడు మాట్లాడినవన్నీ విత్ ప్రూఫ్స్. అందుకే మీరు కూడా ఆడెవడో ఆ రాజు దగ్గర యేసుక్రీస్తు అయిపోయింది. రాజు పేరు తెలవాలి, రాజుకి ఏ షర్ట్ వేసుకున్నా తెలవాలి. షర్ట్ ఏమొద్దు, సందర్భమైన చెప్పండి కనీసం. సందర్భం ఏముంది? నీకు సిలువేసే ముందు రాజు అడుగుతాడు అంటున్నా. ఏమని అడుగుతాడు? ఏమని?
నువ్వు ఇంతమందిని చెవు కోసినావు కదా, నువ్వు చంపినావు కదా, సముద్రం చీల్చినావు కదా, ఇన్ని పనులు చేసినావు కదా, ఇన్ని స్వస్థతలు చేసినావు కదా అని సిలువేసేటప్పుడు ఒక రాజు అడిగిండా? రాజు అడిగితే స్వస్థతలు చేయమంటే నేను చెయ్యా. క్వశ్చనే రాంగ్. మళ్ళీ వేరే అంశం పైన మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈడ